ఈరోజు టాపిక్ ఏంటి అంటే అందరూ నందూస్ వాళ్ళ గురించి వదిలేసేయండి అని కొంతమంది రిపోర్టర్లు అంటారు, కొంతమంది లాయర్లు అని చెప్తారు, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు అని చెప్తున్నారు. ఎందుకు అంటే అన్ని చోట్ల స్కాములు జరుగుతున్నాయి కదా, వాళ్ళది మాత్రం ఏం పెద్దగా స్కామ్ అంటున్నారు. అంటే వేడిగా ఉన్నప్పుడు గబగబా మాట్లాడేసి దాని తర్వాత అందరూ తప్పులు చేస్తున్నారు, దాంట్లో వీడదో తప్పేముంది? వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ రక్షణలో ఉన్నారు కనుక వాళ్ళని మనం ఏం చేయలేము. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు కదా చూసుకునేది. దానికోసం మీరు ఎలా ఇంతమంది యూట్యూబర్లు ఎందుకు వీడియోలు చేయాలి? ఎందుకని మీరు నోటీసులు ఇప్పించుకోవాలి? ఎందుకని మీరు వాళ్ళ గురించి మాట్లాడాలి? అసలు మీకు ఏం తెలుసని మాట్లాడుతున్నారు? ఒక్కొక్కడు ఇంకో రకం మాట్లాడినా దానివల్ల వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, కానీ మంచి ఎక్కడ జరుగుతుంది? వాళ్ళ లాయర్లతోనో వాళ్ళని కూర్చోబెట్టో వాళ్ళని పిలిపించో వాళ్ళతోనో ఎలా మాట్లాడాలంటే అలా మాట్లాడాలి. అంతేగాని ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఎలాగా అని మాట్లాడుతున్నారు కొంతమంది. సరే, ఏ ఇన్ఫ్లుయెన్సర్స్ అన్నా మాట్లాడేది అక్కడ వీళ్ళందరికీ స్పాన్సర్షిప్ ఇచ్చి లండన్కి పిలిపించుకుని ఫోన్పేలు చేయించుకుని వీళ్ళు కూడా అసలు బ్యాక్ డోర్ అనేది ఓపెన్ చేయకపోతే మోసపోరు కదా. నేను కూడా అమెరికాలో ఉన్న మా రిలేటివ్స్తో మాట్లాడితే చెప్పింది విషయం ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళకి మళ్ళీ వేరే జాబ్ వెతుక్కునేదాకా వీళ్ళ డబ్బులు తీసుకుని వాళ్ళ కంపెనీ తరపు నుంచి వాళ్ళ కంపెనీలో ఎంప్లాయీస్గా చూపిస్తూ అకౌంట్లో డబ్బులు వేసి వేరే ఉద్యోగం వెతుక్కోమంటారు. అది వీళ్ళ అంగీకారంతోనే వెతుక్కుంటారు ఉద్యోగం. కొంతమంది తెగించి ధైర్యవంతులు అక్కడ ఉంటారు. కొంతమంది ఎందుకు బాబాయ్ రిస్క్, మనకి దొంగతనంగా మనం ఫారెన్లో ఉంటున్నట్టు అవుతుంది, మనకు వద్దు ఇట్లాంటి లిటిగేషన్లు అని వెళ్ళిపోతారు. వీళ్ళ విషయం కూడా ఏం జరిగింది అంటే, వాళ్ళకి నిజంగా కంపెనీలో ఉన్న మాట వాస్తవం, బ్యాక్ డోర్ ఓపెన్ చేసిన మాట వాస్తవం, డబ్బులు వేయించుకున్న మాట వాస్తవం. జరిగింది ఏంటి అంటే, వీళ్ళ కంపెనీలు క్లోజ్ అయిపోయి వీళ్ళు 6 నెలలు 7 నెలలు 8 నెలలు 1 ఇయర్ పాటు డబ్బులు తీసుకుని వేస్తామని చెప్పి వేయకపోవడం, 2 నెలలు వేసిన తర్వాత ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవడం. తక్కిన వాళ్ళు వీళ్ళు చెప్పినట్టుగా అందరూ దొంగలు బోల్డు మంది ఉన్నారు, వీళ్ళు చేసిందే స్కామ్ ఏంటి? ఇలాంటి స్కామ్లు అమెరికాలో యూకేలో ప్రతి చోట జరుగుతూనే ఉంటాయి, ప్రతి కంపెనీలు ఇస్తూనే ఉంటాయి అని చెప్తున్నారు. కరెక్టే, కానీ ఇంతమంది ఇంత రచ్చ అవడానికి కారణం ఏంటి? వాళ్ళు ఒక ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళకు ఒక ఫేమ్ ఉంది కాబట్టి ఇంతమంది బయటికి లాగారు, అంతే కదా. ఒక రాజకీయ నాయకుడు, సినిమా వాళ్ళు, ఇంకోళ్ళు తప్పు చేస్తే బయటికి వస్తుంది కదా. మరి తప్పు చేయని వాడు ఎక్కడి నుంచి వస్తుంది బయటికి? కనపడిన వాడిని ఎక్కడి నుంచి వస్తుంది? దొంగ దొరికితేనే కదా బయటపడేది. ఆఖరికి చిల్లర దొంగ 10 రూపాయల కోసం ఎవరినైనా హత్య చేసినా ఏం చేసినా కూడా బయటపడుతోందిగా, జైల్లో పెడుతున్నారుగా. వాడి ఆకలి కోసం వాడు చంపాడని ఎవరైనా అనుకుంటున్నారా? పోనీ చెప్పండి, పేదవాడికి మాత్రం శిక్షలు పట్టలేదా? అలాగే అందరూ తప్పులు చేస్తున్నారు, దాంట్లో వీళ్ళొకళ్ళు మీరెందుకు వీడియోలు చేస్తున్నారంటున్నారు. ఎవరికి పని వీడియోలకి? ఆవిడ కూడా నేను సుమన్ టీవీ రోషన్తో మాట్లాడుతూ చెప్తున్నారు, నా పేరు పెట్టుకుని నేను ఉన్నాను కాబట్టి వీడియోలు చేసుకుని డబ్బులు సంపాదించుకుంటున్నారని ప్రతి ఒక్కళ్ళు ఇది ఒకటి ఇప్పుడు కొత్త రకం ట్రెండ్ అనమాట. మరి ఆవిడకి 30 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు అంటే ఎవరిని చూసుకుని వచ్చారు? జనం చూస్తేనేగా, జనం ఆదరిస్తేనేగా, నీ కంటెంట్ బాగుందంటేనే కదా. ఎంతోమంది వీడియోలు చూస్తారు, చక్కగా వీడియోల రూపంలో డబ్బులు వస్తున్నాయి, మీకు సొంత సంపాదనలు ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. మీ వంతుగా ఇన్ఫ్లుయెన్సర్స్గా మీ వంతుగా వాళ్ళకి ఇట్లాంటి కష్టాల్లో ఉన్న వాళ్ళని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిన అవసరమే ఉంది. మీకు ఇట్లాంటివి తెలుసు కదా, మా వల్ల మీరు నష్టపోయారు, మీకు ఇంకో కంపెనీ నుంచి మేము యాడ్ ఇస్తాము, చక్కగా ఆ కంపెనీలో మీరు చేరి ఆ డబ్బులు వాళ్ళకి కట్టుకోండి అని చెప్పి మాట సహాయం చేయొచ్చు కదా. ఎంతమంది బయటికి రాకుండా ఉంటారు. మీ కంపెనీలు ఎప్పుడైతే మూత పడిపోయినాయో ఆటోమేటిక్గా వీళ్ళందరూ రోడ్డున పడ్డారు ఎంతోమంది. తెలియని వ్యక్తికి ఇచ్చి మోసపోతే చేయగలిగింది లేదు. తెలుసు కాబట్టి మీరందరూ, మీ ఫాదర్ ఎక్కడ ఉంటారో తెలుసు, మీ మదర్ ఎక్కడ ఉంటారో తెలుసు, మీరు ఎక్కడ దిగుతారో తెలుసు, మీరు ఏం చేస్తుంటారో తెలుసు, మీరు బలానా వాళ్ళు కాబట్టి చెప్పగలుగుతున్నారు, అంతేనా? అది పరిస్థితి. మీరన్నట్టు అనవసరంగా ఎందుకు ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తున్నారు అంటున్నారు. అందరు కలిసి మాట్లాడితే కదండి అందరికీ శిక్ష పడి వాళ్ళకి డబ్బులు వచ్చి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండేది. ఎంతోమంది అప్పులు చేసుకుని 50 లక్షలు 70 లక్షలు లోన్లు పెట్టుకుని అక్కడికి వెళ్ళి వీళ్ళకిలాగా సంపాదించాలనే కదా. వీళ్ళకి ఎవరో ఒకళ్ళు సహాయం చేస్తేనే కదా నిలదొక్కుని ఇప్పటిదాకా ఉన్నారు.
అంతేగాని వాళ్ళు బ్రిటిషు సైనికుల మధ్యలో దాని మధ్యలో వాళ్ళు సేఫ్గా ఉన్నారంటే ఎంతకాలం అండి? ఏ మనిషి అయినా తప్పు చేసినంత కాలం ఎప్పటికైనా దొరుకుతారు ఎవరైనా. ఇంకోటి తప్పు చేయనండి అంటే తప్పు అందరు చేస్తే తప్పులో ఈ తప్పు కూడా కలిసిపోతుందనా ఏంటి ఉద్దేశం? అంటే సమర్థిస్తుందా? అది పరిస్థితి. ప్రపంచం ఎంత ముందుకు వెళ్ళిపోయింది అనుకున్నా ఎక్కడికి వెళ్ళలేదు ముందుకి. అన్యాయం చేసేవాళ్ళు అలాగే ఉన్నారు, మోసాలు చేసేవాళ్ళు అలాగే ఉన్నారు, మోసపోయే వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. మోసపూరితమైన మాటలు చెప్తుంటారు, వాళ్ళని ఎవరిని అడగరు. ఇంకా అన్నీ ఉన్నాయి కంపెనీలు, ఇప్పుడు అలాగే ఇచ్చి వేసేస్తున్నాయి, వెళ్ళండి అంటారు. వాళ్ళకి 1 ఇయర్ పాటు వాళ్ళ కంపెనీలో పనిచేస్తున్నట్టుగా వీళ్ళ దగ్గరే డబ్బులు తీసుకుని శాలరీ వేస్తుంటారు. ఈ లోపల వాళ్ళ జాబ్ ఎత్తుక్కోవాలి. ఈ లోపల ఏమైంది? వాళ్ళ కంపెనీలు మూసేశారు. మూసేసినప్పుడు ఏమైంది? వీళ్ళకి డబ్బులు వేయడం వాళ్ళు మానేశారు, రోడ్డున పడ్డారు, అక్కడ ఉద్యోగం రాలేదు. ఇది పరిస్థితి. అప్పుడు నష్టపోయింది వీళ్ళే కదా. అందుకని ఆ నష్టపోయినందుకు వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళ కంపెనీ మూసేసినందుకు వేరే కంపెనీల ద్వారానో ఇంకో ద్వారానో వీళ్ళతో ఉండి వాళ్ళకి మనకు బయటపడుతుంది. అందుకని మనం ఏదో ఒకటి హెల్ప్ చేసి పెట్టాలి అని చెప్పి వీళ్ళకు ఉండాలి. కొంతమంది సలహా ఇస్తున్నారు, వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెడితే మిమ్మల్ని పెడతారు, వాళ్ళని పెడతారు కదా, ఇంకా మూసుకుని కూర్చోండి, అయిపోయింది ఏదో అయిపోయింది అని మిమ్మల్ని మభ్య పెడుతున్నారు, బెదిరిస్తున్నారు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఇన్ఫ్లుయెన్సర్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, నోర్లు మేమంటున్నారు. ఏం చేస్తారు? ప్రభుత్వాల దగ్గర తీసుకెళ్ళాము, ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి, అంతేగాని మేము సంఖ్యలు వేసి తీసుకురాలేం కదా, మనందరం మాట్లాడలేం కదా. ప్రభుత్వాల దృష్టికి వెళ్ళినాయి, పోలీసుల దృష్టికి వెళ్ళినాయి. సజ్జనార్ గారు కూడా కల్పించుకుని వీసాల స్కామ్లో చిక్కుకోకండి అని చెప్పారు. పోలీసుల దాకా వెళ్ళింది కదా. చూద్దాం ఏం జరుగుతుందో. ఎందాక మాట్లాడతామని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. ఎందాక మాట్లాడతామంటే బాధితులకు న్యాయం జరిగేదాకా మాట్లాడదాం. ఏమంటారు? నిజమే కదా. వీళ్ళు కనపడ్డారు కాబట్టి వీళ్ళ మోసాలు తెలిసినాయి. కనపడిన వాళ్ళు ఎంతోమంది అంటే వాళ్ళందరి సంగతి ఎందుకండి? ఎవరైతే మన దగ్గరికి వచ్చి బాధపడుతున్నారో, ఎవరైతే డబ్బులు ఇచ్చారన్నారో వాళ్ళ సంగతి మాట్లాడుకుందాం మనం. వాళ్ళవి కూడా పడతాయి. తప్పు చేసిన వాడు ఎప్పుడూ దాక్కోలేడండి ఎన్ని రోజులైనా. అనవసరంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ డబ్బులు తీసుకుని ఎన్ని రోజులు దాక్కోలేరు, ఎప్పటికప్పుడు బయటపడతారు ఏదో రకంలో. విజయ్ మాల్యా ఏమయ్యాడు చెప్పండి? ఇండియాకి రాగలుగుతున్నాడా? అప్పులు పాలైపోయి శుభ్రంగా ఇక్కడ డబ్బులన్నీ తీసుకుపోయి ఫారెన్లో పెట్టుకున్నాడు. ఆస్తులన్నీ జప్తు చేశారు, అన్నీ ఇచ్చేశారు. దొంగ అనే ముద్ర పోయిందా చెప్పండి? ముద్ర పోయిందా? పోదు. అలాగే మనిషి లక్షణాలు, వాళ్ళ బుద్ధులు బయటపడ్డప్పుడు ఇంకా వెర్రిగా వాళ్ళ ఛానల్స్ చూస్తూ మన ఇండియా వాళ్ళని కుక్కలు అన్నారే, మన ఇండియా వాళ్ళు అంటే వాళ్ళకి అసలు లెక్కలేదు, మన ఇండియా వాళ్ళని పుచ్చిపోయిన యాపిల్తో పోలుస్తున్నారు, బుసలు కొట్టే పాములు అంటున్నారు, మనం ఎందుకు ఈ ఛానల్స్ చూడాలి అని చెప్పి మనకే లేదు. ఎవరన్నా ప్రెగ్నెంట్ అని చెప్పి వీడియో పెట్టంగానే గంటలో 3 లక్షల మంది చూస్తున్నారు. మరి ఏంటో మరి ఆ ప్రెగ్నెంట్ అని వాళ్ళకి ప్రెగ్నెంట్ వస్తే వీళ్ళందరికీ ఆత్రం ఏంటో నాకు అర్థం కాలేదు. ఇలాంటి జనం ఉన్నంతకాలం మనం ఏం మార్చలేము, సమాజాన్ని మార్చలేము, మనుషుల్ని మార్చలేము. ప్రభుత్వం దాకా తీసుకెళ్తే చట్టాలే వాళ్ళని ఏం చేయాలో చేస్తాయని నా ఉద్దేశం.